అసలే అది అటవీ ప్రాంతం. వన్యప్రాణులు రోడ్డు మీదకొచ్చే ఏరియా. అక్కడే పెద్ద పులి కారుపై దాడి చేసిందంటూ ఓ వార్త హల్చల్ చేసింది. కారు ముందు భాగాన్ని పెద్ద పులి డ్యామేజ్ చేసిందని డ్రైవర్ చెప్పాడు. పెద్ద పులి వార్త విని స్థానికులంతా భయపడిపోయారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండల పరిధిలో సమీప గ్రామాల ప్రజలు హడలిపోయారు. ఆ వైపున వెళ్లేవారు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంగా గడుపుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పెద్ద పులి కోసం వేట మొదలుపెట్టారు. చుట్టుపక్కల అడవిలో గాలించినా ఫలితం కనిపించలేదు. చివరకు కారుపై దాడి చేసింది పెద్ద పులి కాదని నిర్ధారణకు వచ్చారు. పెద్ద పులి దాడి చేస్తే కారు నుజ్జు అవుతుందా? దాడి చేసిన తర్వాత పులికి గాయాలు కాకుండా ఉంటాయా? ఇవే ప్రశ్నలు ఇటు అటవీ శాఖ అధికారులను వేధిస్తున్నాయి. దీంతో వారు లోతుగా దర్యాప్తు చేశారు. మరిపాడు మండల కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా ఉన్నాయి. అందులో పెద్ద పులుల జాడలేదు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలుసు. నీటి కోసం పెద్ద పులులు శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి వచ్చుంటాయని అనుమానంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనా స్థలంలో జరిగిన వెంట్రుకల నమూనాలను సేకరించారు. బద్వేల్ నుంచి నెల్లూరు వైపుకు వెళుతూ ఉన్న కారును రోడ్డు దాటుతున్న పెద్ద పులి ఢీకొట్టినట్లుగా డ్రైవర్ చెప్పాడు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిందని, పులి దాడి చేయటం వల్లే ఇది జరిగిందన్నాడు. కారుకు ఉన్న ఇనుప బంపర్ 13 సెంటీమీటర్ల లోపలికి పూర్తిగా వంగిపోయింది. కారును ఢీకొట్టినప్పుడు కనీసం పులికి సంబంధించి ఎలాంటి రక్తపు మరక లేకపోవటం అనుమానాన్ని కలిగిస్తోంది. చిరుత, పెద్ద పులి వంటి వాటి ఎముకల పటుత్వం వాహనాల ఇనుప బంపర్ బలం కన్నా తక్కువే కాబట్టి ఖచ్చితంగా పెద్ద పులి కానీ ఇతర వన్యప్రాణుల వల్ల వాహనానికి అంత పెద్ద ప్రమాదం జరిగే ఆస్కారం లేదంటున్నారు అటవీ శాఖ అధికారులు. కారు ధ్వంసమైనప్పుడు పులికి కూడా తీవ్ర గాయాలు కావాలి కదా. అదే సమయంలో తీవ్ర గాయాలతో పులి ఎంతో దూరం వెళ్లలేదు. ఈ కోణంలో అధికారులు దర్యాప్తును చేపట్టారు. ప్రమాద సంఘటన జరిగిన ప్రదేశం నుంచి సుమారు కిలోమీటర్ దాకా డ్రోన్ కెమెరాల సాయంతో 4 ప్రత్యేక టీంలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. గాయపడ్డ పులి రాత్రి సమయాల్లో భయంకరంగా అరుస్తుంది. దాని అరుపులతో సమీపంలో జంతువులన్నీ భయాందోళనకు గురవుతాయి. కానీ అలాంటి అరుపులు ఎక్కడా వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. అదీ కాక సమీపంలో ఎక్కడా పులి జాడ కనిపించలేదు. దీంతో ఘటనా స్థలంలో దొరికిన పాదముద్రలను, మట్టితో కలిసిన వెంట్రుకలను సీసీఎంబీకి పంపారు అధికారులు. మొత్తంగా ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు కూడా ఒక క్లారిటీకి వచ్చారు. పెద్దపులి దాడి చేసిందనే వార్త అవాస్తవమని డిఎఫ్ఓ చంద్రశేఖర్ మీడియాకు చెప్పారు. కానీ కొన్ని నమూనాలను ల్యాబ్కు పంపామని, త్వరలోనే రిపోర్టులు వస్తాయన్నారు. ఈ అనిమల్ వల్ల ఆ బంపర్ ఉన్నటువంటి ఏదైతే ఐరన్ అనేది ఈ యొక్క టైగర్కి సంబంధించింది కాదు, పెద్ద పులిది కాదు. ఇది ఓల్డ్ వన్. డ్రైవర్ యొక్క ఒపీనియన్ అంటే లాస్ట్ 6 months బ్యాక్ వాళ్ళు దాన్ని పర్చేజ్ చేశారు. వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఇది కవర్ అతను ఈ బ్యానెట్తో దీన్ని కవర్ చేసి కప్పు పుచ్చాడు. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి. రిగార్డింగ్ అక్కడ ఉంటే వెహికల్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి డ్యామేజ్ ఏం జరగలేదు. వాళ్ళు చెప్పే దీని ప్రకారం అయితే పూర్తిగా టైగర్ని చూశారా అంటే చూడలేదు అంటున్నారు. ఏదో పార్ట్ వరకు చూసిన డ్రైవర్ నేను ముఖం పులి బొమ్మలు కూడా చూపించాం. వాళ్ళు ఇది అవునా కాదు సార్, నేను అయితే ఓన్లీ బ్యాక్ చూశాను అంటాడు. సో ఇవన్నీ కూడా ఇది కాదు. ఇంకొక అతను అడిగితే సార్ వెనకాల చార్లు ఉన్నాయట అంటాడు. మొత్తం పులి అంతా నేను చూడలేదు సార్ అంటాడు. సో ఏమైనా అఫ్రైడ్ అంటే భయంతో ఏమన్నా అతనేమన్నా చెప్పలేమన్నా ఉన్నాడని అవి కూడా ప్రశాంతంగా పెట్టి అర్లీ మార్నింగ్ కూడా మనతో డిస్కస్ జరగడమే. సో ఫర్దర్ ఇప్పుడు ఏంటంటే అక్కడ బ్లడ్ స్టైన్స్ ఎక్కడ ఎలాంటి రక్త మరకలు రోడ్డు పైన కానీ
వెహికల్కి కానీ ఎలాంటి రక్తపు మరకలు లేవు.